తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తలైన యేసు ప్రభువా, మా ఊపిరికి, మా జీవానికి, మా రక్షణకు, మా బ్రతుకునకు ఆధారమైన తండ్రి, రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మదనాలు పొడిగించి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి, నూతన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ తేజో మహిమ నిలిచిన పరిశుద్ధాలయంలో చేరి మిమ్మల్ని పూజించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతటి కొరకై మాకు కావలసిన మీ మాటలు ప్రసాదించుము. నీ వాక్యమును బట్టి ఈ దినమంతా మీరేమో నడిపించుమని నీకు ఉపదేశం చేసేదను. నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించదు చెప్పిన మీ మాటను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, మరి దినమంతటిలో ప్రతి విధమైన కీడులు, అపాయములను తప్పించమని మంచి కాపరుగా మమ్మల్ని నడిపించే దేవుడిగా ఉన్నందుకే వందనాలు చెల్లించుకుంటూ వారి వారి అవసరతను బట్టి, సమస్యలను బట్టి మీరే మాట్లాడుతున్నామని యేసు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి దరి జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దరి జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. పనికి రాని పాత్రయని పారవేయకుమా, పనికి రాని పాత్రయని పారవేయకుమా. నిండి పొర్లు పాత్రగా చేసి నింపుము ఎల్లప్పుడూ, సువార్తలోని పాత్రలన్నీ స్వామి యేసును పొగడుచుండా. సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దరి జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి ఈ దినము దేవుడు మన కొరకై సిద్ధపరిచిన వాక్య భాగము మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనములో దేవుని వాక్యం ఈ విధంగా తెలియబడుతూ ఉంది. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. తన శిష్యులతో యేసు ప్రభువారు చెబుతున్నటువంటి మాట, ఆయన యెరూషలేము ప్రాంతం వెళ్తున్నప్పుడు మార్గంలో ఒక అంజూరపు చెట్టు కాయలు లేక మరి అది ఉన్నప్పుడు ఆయన ఆకలి కొనెను. అయితే ఏదైనా దొరుకుతుందేమో అని చూసినప్పుడు ఆ చెట్టుకి పండ్లు లేవు.
ఇది ఎన్నటికీ కాపు కాయకుండును అని దేవుడు శపించాడు. కాబట్టి ఇది ఆకులే ఉన్నాయి కానీ కాయలు లేవు. అసలు ఆకులు ఉన్నప్పుడు కంపల్సరిగా కాయలు ఉండాలి. అయితే ఈ చెట్టున అంజూరపు కాయలు లేవు. అందుకని శపించినాడు. ఉదయం శపించినాడు. మళ్ళా తిరిగి సాయంకాలం యెరూషలేము నుండి మరలా తిరిగి ప్రయాణంలో వస్తున్నప్పుడు వారు మరి సీమోను ఆ చెట్టు సంగతి జ్ఞాపం చేశారు. రొద్దున మీరు అన్నటువంటి చెట్టు వేలతో సహా ఎండిపోయింది అని చెప్పినప్పుడు యేసయ్య చెప్పిన మాట, అందుకు మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచితే ఈ కొండను చూసి సముద్రంలో పడవేయబడమని చెప్పినప్పుడు మనసులో సందేహించకుండా తాను చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనము చెప్పేది, మనము అడిగేది దేవుడిస్తాడు, దేవుడు చేస్తాడు. ఈ కొండను చూసి సముద్రంలో పడవేయబడు. కాబట్టి కొండ మన సమస్యను, మన ఇబ్బందులను, మన యాత్రా జీవితంలో మనకు వచ్చినటువంటి కష్టములను చూపిస్తాను. ఈ కష్టములు అనేటువంటి కొండ, ఇబ్బందులు, సమస్యలు అనే కొండ మనము జయించాలంటే, అది మన మార్గానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని తొలగించాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసము ఉన్నట్లయితే మీకు కూడా జరుగుతాయి. అందుకనే మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అడుగుతున్న వాటిని పొంది ఉన్నామని చెప్పమని ప్రభు చెప్పారు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచండి. వారు విశ్వాసం ఉంచిన వారే. అయినా అల్ప విశ్వాసం వారిలో ఉంది కనుక మరలా దేవుడు వారి విశ్వాసాన్ని పురుకొల్పడానికి ఈ మాట చెప్పారు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచితే దీనికంటే గొప్ప కార్యాలు మీరు చూస్తారు అని ప్రభు చెప్పారు. విశ్వాసం లేకుండా ఏ కార్యము జరగదు. కనుక ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచితే మీ హృదయం కలవరపడను. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడడు. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు కలవరపడడు. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు విడవబడడు. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు అవమానపరచబడడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిని దేవుడు తగిన కాలం అందు హెచ్చించేవాడు ఆయన. కనుక దేవుని యందు విశ్వాసం కలుగును. మీ హృదయాలు కలవరపడనీయద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచారు. నా యందు విశ్వాసం ఉంచమని ప్రభు చెప్పారు. నా మాట విని నా యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. వాడు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచువాడు నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవంలో ప్రవేశిస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచు వారికి గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని యందు విశ్వాసం ఉంచువారు గొప్ప కార్యాలు జరిగిస్తారు. కాబట్టి విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనది. విశ్వాసం లేకుండా దేవునికి మన ఇష్టలుగా జీవించలేం. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని వెదికే వారికి ఫలం ఇస్తారు. నమ్మాలి, నమ్మకంతో రావాలి, నమ్మకంతో అడగాలి, నమ్మకంతో వెంబడించాలి. కాబట్టి దేవుడు ఈరోజు ఉదయం మనతో మాట్లాడేది, దేవుని యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం కోల్పోయారేమో, మొదటి విశ్వాసం లేదేమో. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ విధంగా దేవుని యందు విశ్వాసం ఉంచు. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి,
మీ యందు మేము విశ్వాసం ఉంచినప్పుడు జరిగే కార్యాలు జ్ఞాపం చేశారు. ప్రతి వారు కూడా విశ్వాసం కలిగి ఉండడానికి సిద్ధపరచండి. మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు అందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. రాబోయే ఎన్నికల కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తానుసారం ప్రభుత్వం దయచేయండి. అధికారములన్నీ మీ చేతిలో ఉన్నాయి. నువ్వు సర్వాధికారి అయిన దేవుడు, జ్ఞాపకం చేసుకో, కృప చూపించండి. ఈ విధంగా రోగులైన వారిని స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్న వారిని, ఆయన ఏ సమస్యలో ఉన్న వారి పరిష్కారం దయచేయండి. జ్ఞాపకం చేసుకోమని నాయన ఈ దినమంతట్లో మీ సహాయం కోరు యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ ఈ రోజంతా తోడైండి కాపాడును గాక. ఆమేన్.